అందరికీ నమస్కారం. టీఎన్టీయూసీ స్టేట్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి, చైర్మన్ గారు రఘురామరాజు గారికి, మరియు రాజానగరం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల బలరామకృష్ణ గారికి, రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రుడా చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి టీఎన్టీయూసీ స్టేట్ డైరెక్టర్గా నాకు ఒక పదవి ఇచ్చారనేసి అందరూ అనుకుంటున్నారు. నేనైతే అది పదవి నేను అనుకుంటలేదు. ఒక బాధ్యతగా నాకు అది అప్పచెప్పారు. ఖచ్చితంగా నాకు ఎంతో నమ్మకంతో, అంటే ఒక గ్రామస్థాయి నాయకుడు నేను, మరి స్టేట్ లెవెల్లో నాకు అవకాశం కల్పించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఏ విధంగా అయితే చేయాలనేసి ఖచ్చితంగా అలా చేసి నాకు ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మనసులో కూడా గెలుచుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. చాలామంది అంటూ ఉంటారు, తెలంగాణ స్త్రీని వెనకాల ఏముంది, తెలంగాణ స్త్రీని ముందు ఏముంది, పక్కనే ఉందని చాలామంది అంటూ ఉంటారు. ఉంది, నా వెనకాల బలమైనదే ఉంది. నా వెనక, నా ముందు, నా అన్ని పక్కల కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదే నా బలం. అందుకనే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టంగా ఉంటాను, ఇష్టంగా పనిచేస్తాను. ఏదన్నా నాయకులు పని చెప్తే అది ఖచ్చితంగా ఏవైతే చెప్పారో అది కూడా తప్పకుండా ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను. అందుకనే నన్ను అధిష్టానం గుర్తించింది. మరి ఈ స్థాయికి నన్ను తీసుకెళ్ళిందంటే నేను నిజంగా చాలా అదృష్టవంతుని అనేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాపురం గ్రామంలో మా ఇంట్లో పుట్టింది. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండా కట్టింది మా నాన్నగారు, జెండా పట్టింది మా నాన్నగారు. అదేవిధంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆ జెండాని నా భుజం మీద పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ 83లో స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2024-25 జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీలో ఒకే పాటగా ఇప్పటి వరకు అదే విధంగా నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. పార్టీలు మారటం కానీ, ఏదన్నా ప్రలోభం పెడితే దానికి లొంగటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఇష్టంగా తీసుకున్నాను, ఎన్ని బాధలు వచ్చినా దాన్ని కూడా ఇష్టంగా తీసుకున్నానే తప్ప పార్టీ అంటే పార్టీ మారటం కానీ, పార్టీ నుంచి విడటం కానీ, పార్టీకి ద్రోహం చేయటం కానీ అటువంటి ఎప్పుడు కూడా నా జీవితంలో చేయను కూడా. ఎందుకంటే నా జీవితం ఉన్నన్నాళ్ళు, నా ఊపిరి ఉన్నన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను, తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తాను, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మన అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా మనకి కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అలిపిరిలో ప్రమాదం జరిగితే కాపాడింది వెంకటేశ్వర స్వామి. అలాగే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుతున్నది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే అందరికీ శుభాలే.
అందరికీ మంచే. ఆ వెంకటేశ్ స్వామి అనుగ్రహం మనకుంటే మనకన్నీ ఉన్నట్టే. అలాంటి స్వామి నీడలో మనందరం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అండదండలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి అండదండలు పుష్కలంగా ఆ వెంకటేశ్వర స్వామిది ఉందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ ఈ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఖచ్చితంగా దాన్ని మంచి ఆయన ఏదైతే ఆశించారో దానికంటే భిన్నంగా ఆయన మనసుని గెలుచుకునే విధంగా నేను మసలుకుంటాననేసి ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను.